బొల్లా బ్రహ్మనాయుడు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని చెప్తున్నారని, వైసీపీ ప్రభుత్వంలో 2,14,000 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. టీడీపీ జనసేన పార్టీలు మూడో పార్టీ పొత్తు కోసం ఎదురు చూస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు గురించి గొప్పలు చెప్తారని, రాష్ట్రం కోసం చేసిన ఒక పని కూడా లేదని విమర్శించారు బొల్లా బ్రహ్మనాయుడు. పోటీ చేయనున్న ఎంపీ అభ్యర్థి 14వ తారీఖు అంటే రేపు సాయంత్రం నరసరావుపేట పల్నాడు బస్ స్టాండ్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా రేపు రానున్న ఎలక్షన్లో పోటీ చేయనున్న ఎంపీ అభ్యర్థిగా వస్తున్న అనిల్ కుమార్ యాదవ్ గారికి మన వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వేలాదిగా తరలి రావాలని, అందరూ కూడా సాయంత్రం 4 పల్నాడు బస్ స్టాండ్ దగ్గర బహిరంగ సభకి హాజరు కావాలని, వాళ్ళందరికి కూడా మరి అక్కడ ఆ సభని సక్సెస్ చేయాలని, జయప్రదం చేయాలని కోరుకుంటూ 14వ తారీఖు అంటే రేపు సాయంత్రం నరసరావుపేట పల్నాడు బస్ స్టాండ్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా రేపు రానున్న ఎలక్షన్లో పోటీ చేయనున్న ఎంపీ అభ్యర్థిగా వస్తున్న అనిల్ కుమార్ యాదవ్ గారికి మన వినుకొండ నియోజకవర్గ